ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎవరనేది ప్రస్తుతం ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. గత అధ్యక్షుడు బీసీ సామాజిక వర్గం అవడంతో మరోసారి అదే సామాజిక వర్గానికి పదవి ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ జిల్లా అధ్యక్ష పగ్గాలు ఎవరికి ఇస్తారు? అక్కడి సామాజిక సమీకరణలు ఎలా ఉన్నాయి? రేసులో ఉన్న నేతలెవరు? పార్టీ అధిష్టానం మనసులో ఏముంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జిల్లాల విభజన తర్వాత ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాలున్నాయి. వాటిలో ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే గత 2024 ఎన్నికలకు ముందు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నూకసాని బాలాజీకి బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషించారు. భారీ మెజారిటీతో గెలిచి ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టింది. ఆ తర్వాత నూకసాని బాలాజీ పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. దాంతో కూడా బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. త్వరలో జిల్లా అధ్యక్షుడిని నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పదవి కోసం పలు సామాజిక వర్గాలకు చెందిన నేతలు పోటాపోటీ పడుతున్నారు. కానీ టీడీపీ అధిష్టానం నిర్ణయం మాత్రం మరోలా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లా టీడీపీలో 2 నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇరువురు కూడా వైద్య వృత్తిలో ఉండి వారి నియోజకవర్గ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి జిల్లా పగ్గాలు ఇస్తే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమవుతుందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అధిష్టానం ఇంకా జిల్లా అధ్యక్షుడి నియామకంపై దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో నూకసాని బాలాజీని జిల్లా అధ్యక్షుడిగా నియమించే టైంలో పార్టీ అధినేత చంద్రబాబు ఆయన సామాజిక వర్గం చూసారా, లేక నూకసాని రాజకీయ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని జిల్లా బాధ్యతలు అప్పగించారా అని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇకపోతే నూకసాని బాలాజీ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈయన గతంలో ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ కన్వీనర్గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పట్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నూకసాని బాలాజీ విజయం సాధించారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల్లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా కొన్నాళ్లు కొనసాగారు. ఆ తర్వాత ఆయన వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. కాగా 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లలో ఘన విజయం సాధించి జిల్లాలో హవా కొనసాగించింది. అయినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టీడీపీ జెండాను పట్టుకుని పోరుబాట సాగించారు. ఇది గమనించిన పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు ప్రకాశం జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. ఆయన జిల్లా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన నాయకత్వాన్ని జిల్లా నేతలు కొందరు వ్యతిరేకించారు. కానీ ఆయన మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. జిల్లాలో తనతో కలిసి వచ్చే నాయకులతో పాటు కలిసి రాని లీడర్లతో కూడా కలుకలుపుగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అనంతరం 2024 ఎన్నికల్లో జిల్లాలో 8 నియోజకవర్గాలకు గాను 6 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. ఇదిలా ఉంటే నూకసాని బాలాజీ కృత సంకల్పంతో టీడీపీలో విభేదాలు లేకుండా సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహించారు. అలాగే పార్టీ జిల్లాలో ఘన విజయం అందించడంలో భాగస్వామి అయ్యారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నూకసాని బాలాజీని పర్యాటక కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. అయితే గతంలో ఆయనను టీడీపీ జిల్లా అధ్యక్షునిగా నియమించడానికి తన బీసీ సామాజిక వర్గము కారణమైతే నూకసాని గతంలో వైసీపీ జిల్లా కన్వీనర్గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడం మరో రీజన్ అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే గత వైసీపీ హయాంలో కూడా ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఉన్నారు. వైసీపీకి ఎదురు నిలిచి పోరుబాట సాగించారు.
ఇక పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీడీపీ బలోపేతం చేసే లీడర్ కోసం పార్టీ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో పాటు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మీ పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సామాజిక వర్గాల వారీగా కాకుండా నియోజకవర్గాల్లో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఇలా అనేక కోణాల్లో పరిశీలించి జిల్లా నేతల ఆమోదంతో వీరిలో ఒకరికి జిల్లా బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తన ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో తొలిసారిగా కనిగిరి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం వైఎస్ఆర్ అకాల మరణంతో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ వైసీపీని స్థాపించారు. అయినప్పటికీ ఉగ్ర నరసింహారెడ్డి కాంగ్రెస్ ను వీడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014, 2019 ఎన్నికల్లో కనిగిరి నుంచి బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. అనంతరం 2024 ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. అయితే ప్రస్తుతం ఉగ్ర నరసింహారెడ్డి వెనుకబడిన తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అలాగే ప్రజల కష్ట నష్టాలలో భాగస్వామిగా ఉంటున్నారు. దాంతోపాటుగా టీడీపీ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చినా పలు కారణాలతో ఉగ్ర నరసింహారెడ్డి పదవిని చేపట్టలేదట. మరి ఇప్పుడైనా జిల్లా పగ్గాలు చేపడతారా లేదా అనేది సస్పెన్స్. గొట్టిపాటి లక్ష్మి పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైద్యురాలిగా ఉన్నారు. ఈమె కుటుంబం 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతోంది. గత ఫ్యాక్షన్ రాజకీయాల్లో తమ కుటుంబ సభ్యులలో కొందరిని కోల్పోయారు. అయినా తలవంచని గొట్టిపాటి కుటుంబం నాటి నుంచి నేటి రాజకీయాల్లో కొనసాగుతూనే ఉంది. ప్రజాసేవే పరమావధిగా ప్రజల మన్ననలు పొందుతోంది. మొదటిగా గొట్టిపాటి లక్ష్మీ తాత గొట్టిపాటి హనుమంతరావు 1985లో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట ఆయన జెడ్పీ చైర్మన్ గా విజయం సాధించారు. అనంతరం 1989, 1994లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. 1997 అనారోగ్యంతో మృతి చెందారు. అనంతరం తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన గొట్టిపాటి నరసయ్య 1997, 1999 రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గొట్టిపాటి లక్ష్మీ తాత తండ్రి రాజకీయం ఇలా ఉండగా తన బాబాయి నేటి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 2004లో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలో ఓటమి ఎరుగని నేతగా ఆయన గుర్తింపు పొందారు. మరోవైపు 2024 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెగ్మెంట్లో పార్టీ కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే నేడు ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడి కోసం అన్వేషిస్తోంది. జిల్లాలో బలమైన నాయకుని కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలో మొదట కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పేరు వినిపిస్తుండగా ఆ తర్వాత గొట్టిపాటి లక్ష్మి పేరే వినిపిస్తోంది. ఏదేమైనా వీరి ఇరువురు పేర్లు ప్రచారంలో ఉంది. అయినప్పటికీ ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడి నియామకం మాత్రం సామాజిక వర్గాల వారీగా కాకుండా నాయకత్వపు విలువలను బట్టి జిల్లాలో టీడీపీ పార్టీ బలోపేతం చేయగలిగి నేతలకు బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మరి ప్రకాశం జిల్లా టీడీపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు? చంద్రబాబు మనసులో ఏముంది? అధ్యక్షుల వారు ఎవరికి జై కొడతారు, ఎవరికి నై అంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.